చంద్రబాబు తొలిసారి సీఎం పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తయింది. దీంతో ఆయనకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాసేవ విషయంలో తీసుకున్న నిర్ణయాలు, అనుభవాల్ని నేతలతో పంచుకున్నారు సీఎం. అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును పలువురు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 ఏళ్లు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాలనా అంశాలు, ప్రజా సేవల విషయంలో తీసుకున్న పలు నిర్ణయాలు, అమలు చేసిన పథకాల గురించి చంద్రబాబు తన అనుభవాలను వారితో పంచుకున్నారు. గతాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలని, ఆ స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రచించాలన్నారు చంద్రబాబు. గతంలో సక్సెస్ అయిన పాలసీలను స్టడీ చేసి నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. అధికారులైనా, ప్రజా ప్రతినిధులైనా ఒక తపనతో చేస్తేనే ఫలితాలు వస్తాయని, కొత్తగా ఆలోచిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయన్నారు సీఎం. విమర్శలకు భయపడి సంస్కరణలకు దూరంగా ఉండకూడదని, భయపడితే అక్కడే ఆగిపోతామని చెప్పారు. అంతేకాకుండా తాను తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో అనేక సవాళ్లు వచ్చాయని, వాటిని ఎదుర్కొని దృఢ నిర్ణయాలతో పాలన సాగించామని ఎమ్మెల్యేలతో అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో 10 హై స్కూల్స్ ఉండేవి కాదని, అలాంటి చోట 240 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చామని చెప్పారు సీఎం.